గుప్తులు వారి యొక్క కళ. దీన్ని మనము గుప్తుల కళా వైభోగము అని కూడా అంటాం. దానిలో మొట్టమొదటిగా ఆర్కిటెక్చర్, వాస్తుశిల్పం. గుప్తుల యొక్క కళా నైపుణ్యము మనం ప్రత్యేకంగా చూసినట్లయితే చరిత్రకారులు ఏం చెప్తున్నారు అని అంటే, ఇది అతి ప్రాచీనమైనటువంటి కళకు సంబంధించినటువంటి కళ వీరి యొక్క నిర్మాణాల్లో మనకు కనిపిస్తుంది. దీనినే వాస్తుశిల్పం అని కూడా అంటాము. అయితే ఇక్కడ గుప్తుల కాలంలో నిర్మించినటువంటి ఒక విశాలమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనము చంద్రగుప్త మౌర్యుని యొక్క భవనాన్ని గురించి అప్పుడు రాసినటువంటి మెగస్తనీస్ పుస్తకాలలో మనకి వివరించబడి ఉంది. ఈ భవనము అతి విశాలమైనది, విలాసవంతమైనది. అయితే ఈ భవనం అంతా కూడా చెక్కతో, కలపతో నిర్మించబడినటువంటి భవనం. ప్రతి గోడ, ప్రతి స్తంభము ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి నగీషీలతో చేయబడినటువంటి చాలా చక్కటి భవనంగా ఇతను మెగస్తనీస్ వర్ణించాడు. అయితే ఇదే విధమైనటువంటి ఆ నగీషీల యొక్క ప్లాను, అలాగే ఆ స్తంభాల యొక్క ప్లాను గుప్తులు మౌర్యుల కాలంలో నిర్మించినటువంటి భవనాలలో కూడా మనకు కనిపిస్తుంది. దీనిని బట్టి చరిత్రకారులు ఏమన్నారు అని అంటే, ఆ కాలంలో గంగానది పరివాహక ప్రాంతాలలో అత్యధికంగా కలప, అత్యధికంగా అడవులుండటం వలన కలప లభించేది కాబట్టి, అదే సమయంలో రాతి యొక్క లభ్యత తక్కువగా ఉండేది కాబట్టి గుప్తుల కాలంలోనూ అంతకు ముందు నిర్మించినటువంటి అనేక భవంతులు చెక్కతో నిర్మించినటువంటి భవంతులే అని చరిత్రకారులు ఒక కంక్లూషన్కి వచ్చారు. అయితే ఇక్కడ వీరు నేర్చుకున్నటువంటి ఈ కళ చెక్కపై నిర్మించినటువంటి నగీషీలకే పరిమితమైందా అంటే అది కాదు. అదే విధమైనటువంటి ప్లాన్తో రాతితో నిర్మించినటువంటి స్తంభాలు, రాతితో నిర్మించినటువంటి భవనాలలో చక్కటి నగీషీలు చెక్కబడిట చూసిన తర్వాత మనం ఏమనుకుంటాము అని అంటే, వీరి కాలంలో నిర్మించినటువంటి ఈ కట్టడ నిర్మాణ కార్మికులు చెక్కతోటే నిర్మించేటటువంటి నగీషీలు కాకుండా రాతితో నిర్మించేటటువంటి స్తంభాలపై కూడా చక్కటి నగీషీలు చెక్కగలిగినటువంటి కళను వారు నేర్చుకున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. క్రమముగా వీరు చెక్క నిర్మాణాల నుంచి రాతి నిర్మాణాలకి క్రమంగా మధ్యయుగంలో వచ్చారనే విషయం కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఈ మధ్యయుగంలో నిర్మించినటువంటి రాతి నిర్మాణాలు మరి ఈ రకమైనటువంటి నగీషీలు తయారు చేసేటటువంటి కళను ఎక్కడి నుంచి వీరు మౌర్యుల కాలము, గుప్తుల కాలంలో ఉండేటటువంటి కళాకారులు నేర్చుకున్నారు అని రెండు ప్రత్యేకమైనటువంటి దేశాల్లో వారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఇరాన్ దేశము, గాంధార దేశము. రెండవది గ్రీకు దేశం. అయితే ఇక్కడ నిర్మించినటువంటి నిర్మాణాల్లో ప్రత్యేకంగా మనకు కనిపించేది ఏంటంటే, ఈ రాతి కట్టడాల్లోనూ మరలా ఈ చెక్క కట్టడాల్లోనూ కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి కళ అంతా కూడా
గాంధార దేశపు కళాకారుల నుంచి నేర్చుకున్నట్టే కనిపిస్తూ ఈ నిర్మాణాలు ఎలాగున్నాయి అని అంటే భారతదేశ సంస్కృతికి సంబంధించినటువంటి విధానాన్ని వారు మనసులో పెట్టుకుని ఈ కళనంతటిని, ఈ నగీషీలంతటిని, ఈ యొక్క రాతి నిర్మాణాలు, రాతి భవనాల యొక్క నిర్మాణాలు వారు చేశారనేటువంటి విషయం మనకు తెలుసు. అంతేకాని గ్రీకు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కళను వీరు దీనిలో ఉపయోగించలేదనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే పాట్నాలో లభించినటువంటి అశోకుని యొక్క విశాలమైనటువంటి భవనాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే అక్కడ పైభాగం, పైకప్పుకు సంబంధించినటువంటి భాగాలు ఏమి అక్కడ కనిపించట్లేదు. కేవలం ఏం కనిపిస్తున్నాయి అక్కడ? ఆ స్తంభాల యొక్క శిథిలాలు, ఆ స్తంభాలు పడిపోయినటువంటి చిన్న చిన్న ముక్కలు తప్ప దీని నుంచి మనము అశోకుని కాలంలో ఉండేటటువంటి ఆ విశాలమైనటువంటి భవనం ఎలా ఉండేదో మనం చెప్పలేము, చరిత్రకారులు కూడా చెప్పలేము. అయితే కాలక్రమేణా ఏం జరిగింది అని అంటే ఈ అడవులన్నీ కూడా కొట్టపడి ఆ విధంగా వీరందరూ కూడా రాతి కట్టడాల నిర్మాణంలో నైపుణ్యతను పెంచుకుని క్రమంగా దానికి షిఫ్ట్ అయ్యారనేటువంటి విషయం చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకు అనంటే మనకు అక్కడ లభించినటువంటి ఈ క్వారీ అది కాశీకి దగ్గరలో ఉన్న ఒక సోనార్ క్వారీ నుంచి వచ్చినట్లు ఈ రాతి స్తంభాల మీద, ఈ రాతి నగీషీలు చెక్కినటువంటి గోడల మీద మనకి వారి యొక్క ముద్ర కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాతి అంతటినీ కూడా ఆ యొక్క సోనార్ క్వారీ నుంచి తెచ్చారనేటువంటి విషయం కూడా మనకి తెలియజేస్తుంది. కాబట్టి గుప్తుల కాలంలో నిర్మించినటువంటి ఈ రాతి నిర్మాణాలు అతి ప్రాచీనమైనటువంటి నిర్మాణాలు. మధ్యయుగంలో వీటి యొక్క నిర్మాణాలు మొదటిగా మనకి ఎలా కనిపిస్తున్నాయి? చెక్కతో చేయబడినటువంటి రాజభవనాలు, మేడలు, మిద్దులుగా మనకు కనిపిస్తూ ఉంటే కాలక్రమేణా అవి క్రమంగా రాతితో నిర్మించినటువంటి నిర్మాణాలు వీరు చేపట్టారనేటువంటి విషయం. అది కూడా ఈ కళను వారు గాంధార దేశం అంటే పర్షియా, అదే ఇరాన్ దేశం నుంచి మనకి కళాకారుల నుంచి నేర్చుకున్నారనేటువంటి విషయం కూడా మనకి చరిత్రకారులు దీనిలో వివరించి చెబుతున్నారు. కాబట్టి గుప్తుల కాలంలో ఉండేటటువంటి వాస్తుశిల్ప నిర్మాణాన్ని మనము వాస్తుశిల్ప నిర్మాణం అని అనకుండా, ఆర్కిటెక్చర్ అని అనకుండా, స్కల్ప్చర్, శిల్పము అని వారు ప్రత్యేకంగా మనం తిరిగి దీనిని క్లాసిఫై చేశారనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది.